లేని దాన్ని బాలయ్య పేరు మాట్లాడలేదు, ఇంకోటి ఏదో మాట్లాడలేదు, నన్ను ఎవరు ఆపలేదు, ఎవరు ఆపుతున్నారు అని అన్నాడు. ఆ మాట అది సాధారణమైన మాట. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా తాత ఆశీర్వాదం, నా కుటుంబ సభ్యులు, కుటుంబాల యొక్క ఎవరైనా మాట్లాడే మాట అది. నా కుటుంబం నాకు అండగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అదే మాట్లాడాడు. ఇక బాబాయిని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మరి మోహన్ కృష్ణ గురించి మాట్లాడలేదు. మోహన్ కృష్ణ కెమెరామెన్ రామారావు గారి కొడుకే, జై రామకృష్ణ స్టూడియో ఓనరే రామకృష్ణ. చిట్టిబాబు గారు మీరు మాట్లాడింది కరెక్టే. అక్కడ జై బాలయ్య నినాదాలు ఇచ్చినప్పుడు ఒక రకంగా క్లాస్ పీకినట్టుగా మాట్లాడారు. మైక్ వదిలేసి వెళ్ళిపోమంటారా అని మాట్లాడారు. దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్న పరిస్థితి. జై బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకసారి అవును బ్రదర్ జై బాలయ్య అంటే సరిపోద్ది కదా. ఎందుకు అనాలి? అది సంబంధాన్ని ఎదవలు ఎవరో ఫ్యాన్స్ అక్కడ కూర్చొని ఎదవలు ఏదో సన్నాసి పనులు చేస్తే అక్కడ బాలయ్యకి సంబంధం ఉంది. జై బాలయ్య వచ్చేది వాడు బాలయ్య ఫ్యాన్ వస్తే అక్కడ చూపించుకోవాలి. ఇక్కడ జరిగిస్తుంది ఫంక్షన్, ఇద్దరు హీరోలు ఆ సినిమా దానికి వచ్చినప్పుడు జై బాలయ్య కావాలని కొంటితనంగా వాడు ఏదో కావాలని వాగితే దానికి ఎందుకు అంటే ఏదో ఎవడో కావాలని అలర్ట్ చేయడానికి వచ్చిన సన్నాసి గడ్డి తినే ఏదో వాడెవడో జై బాలయ్య అన్నాడని దానికి జై బాలయ్య అనాలా? ఫంక్షన్ ఏంటి? బాలయ్యకి సంబంధం ఉందా ఫంక్షన్ లో? అయితే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు చిట్టిబాబు గారు? మీరు చెప్పండి, మీరు సీనియర్ గా ఉన్నారు. ఒకటి ఎవడో భోషణికి ఎవడో జనాల్లో కూర్చుని ఏదో వాగితే దానికి రెస్పాన్స్ ఇవ్వాలా? చిట్టిబాబు గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని అణగదొక్కాలని ఎవరన్నా ట్రై చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఎవ్వరు భావించట్లేదు. భావించే ఆలోచన కూడా ఆ దమ్ము ధైర్యము ఇవాళ ఎవరికి లేదు. ఇవాళ పరిస్థితిలో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, స్థాయి పెరిగి. ఆయన ఒక మాట అన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్ లో, ఒక మాట అన్నారు, మా తాతగారు ఆశీస్సులు నా మీద ఉన్నాయి, ఆయన ఉన్నంతకాలం నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అని. అంటే సందర్భం లేకుండా మాట్లాడారు. ఆయన ఏ ఉద్దేశంగా మాట్లాడారని ఎక్కువ మంది అడుగుతున్నారు. మీరు తప్పుడు మాట్లాడుతారు. భయపడాల్సిన అవసరం లేదు అనలా. అన్నయ్య ఉన్నంత వరకు నాకు ఎదురు ఉండదు అన్నాడు. అదే నన్ను ఎవరు ఆపలేరు, నాకు విజయం ఎదురుండదంటే సినిమా రిలీజు ఈ సినిమా మీద అనేక ట్రోల్స్ జరుగుతున్నాయి. సినిమాని దెబ్బతీయాలి మామూలుగా మనం జరుగుతుంది. మన తెలుగు సినిమా ఫీల్డ్ లో సోషల్ మీడియాలో జరిగే ప్రతి సినిమాకి ఏదో ఒక ట్రోల్ చేయటం, అందుకని అన్నాడు. అది అని నా తాత ఆశీర్వాదం ఉంటే, నా ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకు ఎలాంటి డోకా లేదంటే తప్పు. అది తప్పని పెడార్థాలు తీయటము, నారాయణ దాని మీద ట్రోల్స్ జరుగుతున్నాయి అంటున్నానండి. నేనేం పెడార్థం తీయట్లేదు, ట్రోల్స్ దాని మీద జరుగుతున్నాయి. సన్నాసులు మాట్లాడిన మాటల మీద మనం డిబేట్ చేయడం కూడా బుద్ధి తక్కువ. ఒక సన్నాసులు ఎవడో ఆ ట్రోల్ చేసేవాడు ఎవడో, వాడు అడ్రస్ ఏంటి, ఆ బొడక పేరు ఏంటి తెలుసా మీకు? ఒక్కడి కాదు అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అర్పాపురం కొడుకు ఎవడో వాగుడికి అర్థం లేని వాగుడికి. చిట్టిబాబు గారు మీరు ఒకటి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడింది నా తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నాకు తప్పది. దాన్ని ఎవడో అన్నంట భోషణికే గారు ఎవడో గడ్డి తినే నా కొడుకు సన్నాసి ఎవడో వాగితే వాడు అడ్రస్ ఉండదు. ఒకటి చెప్పండి, టీడీపీ పార్టీ ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఒక మాట వినండి చిట్టిబాబు గారు మీరు ఒక మాట వినాలి. కూలీ సినిమాకి చిట్టిబాబు గారు వినాలి. కూలీ సినిమాకి నారా లోకేష్ గారు చిట్టిబాబు గారు మీరు ఒక మాట వినాలి. కూలీ సినిమాకి కంగ్రాట్స్ చెప్పారు, వినడం లేదు మీరు. చిట్టిబాబు గారు వినడం లేదు. ఎస్, మీ బాధ నాకు అర్థమైంది. నేను మాట చెప్పేది వినండి. చిట్టిబాబు గారు కూలీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పిన నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ అదే రోజు రిలీజ్ అవుతున్న వార్ 2కి ఎన్టీఆర్ గారికి చెప్పలేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఏమండి హలో మీకు నా వాయిస్ వినపడుతుందా? చిట్టిబాబు గారు నా వాయిస్ వినపడుతుందా? ఎస్, చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు.
తెలుగు యువత అయ్యప్ప గారు అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు మచిలీపట్నం నుంచి మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు, నా వాయిస్ వినబడుతుందా? తెలుగు యువత అధ్యక్షులు అయ్యప్ప గారు మనతో మచిలీపట్నం నుంచి మాట్లాడటానికి ఫోన్